శేఖర్ గారు నిన్న మనకి ప్రేరణ దోసలేసేటప్పుడు అది మరి ఆ దోసల టాపిక్ అంతెందుకు హాట్ అయిందో నాకు తెలియలేదు కానీ మరి విష్ణుప్రియ ఏడవటం మణికంఠ వెళ్ళి ఓదార్చటం అసలు ఏం జరిగింది అక్కడ మరి ఓవర్ ఎమోషన్స్ అయితే కనిపించాయి మనకు అందులో మనకి ఫస్ట్ వీక్ లో పప్పు గొడవ ఎంత సిల్లీగా అనిపించిందో మనకి పప్పు మాడిందని చెప్పేసి సోనియా హడావిడి ఇదంతా బేబక్క నేను అసలు బేబక్క ఎలిమినేషన్ అయిపోవడానికి అది కూడా ఒక కారణం పెద్ద రీజన్ యాక్చువల్లీ. నిన్న దోశ దాంట్లో కూడా అక్కడ ఈమె అవ్వాల్సిన దానికని అంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ అయ్యిందేమో. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ సంభాషణలో కూడా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు తిరిగినప్పుడు అంటే విష్ణుప్రియ బాధపడటం దాంట్లోని కూడా తినేది అని అయినప్పటికీ ఎవరికైనా మనం వెళ్ళి మన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళ దగ్గర మనం తినాలా అడగాలి అని అనుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అక్కడ పెట్టే పర్సన్ నీకు పెట్టడానికి రెడీగా లేడు అని చెప్పేసి అక్కడ ఈమె ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఆమె ఏదోటి అంటది, ఆమె ఇష్టంగానే పడి ఎందుకంటే అక్కడ ఆ టీం వాళ్ళు ఎవరు వీళ్ళకి వండకూడదు పెట్టకూడదు అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ చీఫ్ కూడా చెప్పేశాడు అబ్బాయి కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆమె వాళ్ళకి వేయకూడదు అని చెప్పేసి ఫిక్స్ గానే ఉంది ఆమె. అలా ఉన్నప్పుడు ఈమె అంటే అక్కడ ఇద్దరి మధ్యన డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళ ఒకరంటే ఒకరికి అంటే వాళ్ళ మధ్యన అప్పటి వరకు ఏమి పెద్దగా గొడవలు ఏమి లేవు. కానీ ఒక మాట అన్నప్పుడు మనం బాధపడటం వేరు, అంటారేమో అని చెప్పేసి బాధపడటం వేరు. నేను దాంట్లో కనిపించింది అదే. ఎందుకంటే వాళ్ళు దోశలు వేస్తుంది, ఈమె ఆకలి వేస్తుంది, వెళ్ళి అక్కడ అడిగినప్పుడు ఆమె రియాక్షన్ ఇప్పుడు పెట్టొద్దని అన్నారు, ఆమె చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు వీళ్ళ మీద కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నప్పుడు నవ్వుతూ వడ్డించాలని అంటే కష్టం కదా అక్కడ. అందులోకి ఆమె ఏం అనకుండా అంటే స్టార్ట్ చేయలేదు, ఇంకా చేయకుండానే ఈమె ఆల్రెడీ ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఈమెకే నాకు పెట్టడం ఇష్టం లేదు, ఏదోటి అంటది అనో లేదనంటే అక్కడ అలాంటి టైంలో మనమైనా సరే అక్కడ విష్ణుప్రియ ప్లేస్లో మనం ఉన్నా సరే అక్కడ చిన్న తుమ్ము వచ్చింది అనుకో, అది కూడా నాకు దోషేస్తా తుమ్మింది అని చెప్పేసి కారణం చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె థింకింగ్ అలాగే ఉంది అక్కడ. అంటే నేను తిండి పైగా అక్కడ తినే విషయం అది చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. అక్కడ ఎవరున్నా కూడా వడ్డించేటప్పుడు వెళ్ళి అడగటమే మనకి మన కాని వాళ్ళని ఎవరినైనా మనం వెళ్ళి పెట్టండి అని అడగటంలే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది నాకు ఆకలేస్తుంది అడిగినప్పుడు అవతల నుంచి సరిగా రెస్పాన్స్ రాలేదని ఆమె ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యి ఆమె ఘోరంగా ఏడవడం, మళ్ళీ అంతా టీం అని వచ్చి అసలు ఎందుకు కొట్టే వాళ్ళని అసలు గట్టిగా కొట్టేసావు కదా అన్న రేంజ్లో అడిగారు వీళ్ళంతా. అక్కడ మనకి అక్కడ లైవ్ ఎపిసోడ్ చూసినా ఎన్నిసార్లు చూసినా మనకి ఏమైంది అసలు లైవ్ ఎపిసోడ్లో చూసిన దానికి మెయిన్ ఎపిసోడ్లో చూసిన దానికి పెద్దగా తేడా ఏమీ లేదు. అక్కడ ప్రోమోలో చూస్తే అసలు ఏదో జరిగిపోయింది, ఏదో అన్నది అనిపించింది. కానీ అక్కడ అంత సీన్ ఏమీ లేదు. అక్కడ యాక్చువల్గా ఆమె దోశ వేసినప్పుడు అడిగింది ఇష్టంగానే మొహం మార్చుకోవడం అయితే క్లియర్గా కనిపించింది. మొహం మార్చుకుని దోశ వేయమనంటే వెళ్ళి ఈమె దోశ అడగటము, దోశ వేసిన తర్వాత మళ్ళీ నాగమణికంట అక్కడ వద్దులే పాప మళ్ళీ ఆకలితో ఉన్నారు కదా ఎవరికైనా ఒకటే కదా అన్న వేలో అతను ఆమెకి ప్రేరణతో సర్ది చెప్పడము. అక్కడ ప్రేరణ కూడా అతన్ని ఏదో పెద్ద ధర్మం ఏదో వర్డ్ వాడింది అని అనటము. ఇలాగ అదంతా చూసిన తర్వాత ఈమె వెళ్ళి కరెక్ట్గా అదే ఆ మూమెంట్లోనే దోశ అడిగితే ఆమె దోశ ఎలా తీసి ఎలా చేస్తే ఈమె నిజంగానే వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది అని అంటే దోశ ఇదిగో అదే మీనింగ్లో అడుక్కునే వాళ్ళకి వేసినట్టు ఇసురు కొట్టినట్టు కొట్టింది, తినేదే కదా అని అంటే అవును నిజమే కదా తినేది ఏందాన్ని అలా ఎలా ఇసురు కొట్టేస్తారని. కానీ ఆ విజువల్లో చూస్తే అసలు ఆమె ఇసురు కొట్టినట్టుగా కానీ ఎన్నిసార్లు స్టాప్ చేసి చూసుకున్నా కానీ అక్కడ ఏమి కనిపించట్లేదు. కాకపోతే ఈమె ఆల్రెడీ వాళ్ళతోటి పోసుకట్టలేదు కాబట్టి ఈమె ఏం చేసినా అక్కడ మనకి నచ్చకపోవచ్చు ఆ థాట్లో ఉన్నది కాబట్టి అది కొంచెం ఆమె బాధపడేయడానికి పెద్ద కారణంగా అయిపోయినా బాధపడటం అయితే వాస్తవం. ఎందుకంటే నేను తినడానికి నోరు తెరిచి అడిగాను, ఆమె ఏమి ఇసురు కొట్టినట్టు చేసిందని చెప్పేసి, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. అక్కడ వీళ్ళిద్దరిది పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ సోనియా వచ్చి అక్కడ అంటే ఆమె కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది అని అనటానికి అక్కడ అది తినేది కదా కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కదా నువ్వే తగ్గులే కొంచెం. అప్పటికీ కూడా ప్రేరణ సారీ చెప్పింది, సరే ఏడుస్తుంది కాబట్టి సారీ చెప్పింది, తను తప్పు లేదు అక్కడ మీద కనిపించలేదు. పెద్దగా అంత పాయింట్ చేసి ఏమి అలాగ అనడం తప్పు అని చెప్పేసి అనడానికి ఏం కనిపించలేదు. అప్పుడు ప్రేరణ కూడా అక్కడ కూడా సారీ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఈమె వచ్చి సోనియా వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ దోశ వేసుకుని మళ్ళీ వెళ్ళి ప్లేట్లో వేసుకుని అక్కడ తినిపించింది.
అక్కడ అయిపోయింది. ఇంకా అసలు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. పాపం మధ్యలో అసలు అంటే మనకి అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో హీరోయిన్ని ఏడిపిస్తున్నాడని అడుగుతుంటే రవితేజని పక్కన బండ్ల కన్నా ఆడాలంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చెప్పేసి తెచ్చిపోతుంటాడు. అలాగే నిన్న మణికంఠ విషయం చూస్తే అలాగే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నారు. అప్పుడు సరే ఇతను పాయింట్ వరకు కరెక్టే, దాని తర్వాత ఇతను రెచ్చిపోవటం చూస్తుంటే ఇదేంది ఇంత అవసరం లేదు కదా అని చెప్పేసి అదే అడిగింది ప్రేరణ. నువ్వు దాన్ని చిన్నదాన్ని నువ్వు పెద్దది చేసేసావు నువ్వు అన్నప్పుడు ఇతను అరవటం అని అంటే నువ్వు బ్లేమ్ చేసి వెళ్ళిపోక అలాగా నా మీద వేసేసి వెళ్ళిపోకు, అది వేరే విధంగా వెళ్ళిపోతుంది ప్రేరణ అది ఇది అని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ ఏందని అంటే అతను వాళ్ళిద్దరి మధ్య జరిగితే ఆ దోశ అక్కడ వేసినప్పుడు ఆ దోశ వేయటం మళ్ళీ ఈమె వచ్చి అడిగినప్పుడు విష్ణుప్రియ వచ్చి అడిగినప్పుడు నువ్వు దోశ ఎలా వేస్తావు వేయి అని అన్నప్పుడు ఆ రెండు సీన్లు చూసుకుంటుంటే నాకు మనకంటే ఈమె దోశ బాగా వేసినట్టు అనిపించింది ప్లేట్లో. ఎందుకంటే ఆ దోశ ఇలా విడిపోయింది ఇలా పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని ఇలా కవర్ చేసి ఇలాగా ఇప్పుడు దోశ మరి ప్లేట్లో వేయాలనంటే అంతకు మించి అంత బాగా మరి విష్ణుప్రియ అయితే ఎలాగేసేదో ఆమె ప్లేస్ లోకి ఈమె రీప్లై చేసి నువ్వు వేయి దోశ ఎలాగేస్తావో ప్లేట్లో అని అంటే ఆ సీన్ మళ్ళీ రీక్రియేషన్ చేసి చూపించే నువ్వు వేసినప్పుడు ప్లేట్ లో దోశ ఎలాగేస్తావని చెప్పేసి నాగార్జున వీకెండ్ లో వచ్చి అమ్మ ప్లేట్ ఇచ్చి అడిగితే బాగుంటది అది. ఎందుకంటే అక్కడ మనకు కనిపించింది ఏంటంటే దోశ ఇలా తీసింది మొహం అయితే మార్చుకుంది, దోశ మాడినట్టే మొహం కూడా మార్చుకుంది, అది తీసి అందులో వేసిన తర్వాత ఈ నువ్వు వెయ్యని అన్నప్పుడు ఇదని తీసి అదే సీరియస్ గా నువ్వే దోశ ఎలాగేస్తావు నువ్వే అని అన్నప్పుడు అతను తీసి అతను వేసాడు, అతను అలాగే వేసాడు, అంతకంటే దారుణంగా వేసాడు. వేసిన తర్వాత మళ్ళీ ఆమె వేసిన దోశని తీసి పక్కనెట్టేసి ఈమె మణికంఠ వేసిన దోశని పట్టుకుని వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ప్రేరణ అక్కడ వరకు ఓకే, ప్రేరణ క్వశ్చన్ చేయడం కూడా నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేసావు అని అడగటం కూడా అక్కడ కరెక్ట్ గానే అనిపించింది. మణికంఠ వేలో కూడా మణికంఠ కూడా అయ్యో పాపం అన్నట్టుగా వాళ్ళు కూడా అందరి ఫుడ్ కదా అని చెప్పేసి అతను మంచిగానే మాట్లాడాడు. అక్కడ చూస్తే పెద్దగా వీళ్ళు తప్పు ఇదే అన్నట్టుగా ఏం కనిపించలే. అక్కడ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రేరణ మణికంఠతో బిహేవ్ చేసింది కూడా కొంచెం రూడ్గా అనిపించింది. తనేమో మీరు అని అంటున్నాడు, ఎప్పుడు నువ్వు అనే మాట కూడా రేరుగానే వస్తుంది. చెప్పు ప్రేరణ అన్నట్టుగా మాట్లాడుతుంటే నువ్వు వాడు ఒరే వాడు అన్నట్టుగానే మాట్లాడింది. వెళ్ళిపో అన్నట్టుగానే అతన్ని కావాలని రెచ్చగొట్టినట్టే మాట్లాడింది. అంటే అతను ఆ మాట కూడా అని అన్నాడు, నువ్వు ఆ రా అని అంటున్నావు, నేను అది అని కూడా నిన్ను మాట్లాడలేదు కదా అనట్లేదు కదా అంటే ఇలాంటివే కదా చూసేది. నిజంగానే అతను ఏమి అలాగా బిహేవ్ చేయలేదు. చాలా సార్లు సందర్భాల్లో కూడా నిన్నేమో తొక్కలో సంచాలక్ అని చెప్పేసి నిన్నన్నది అతను కూడా అవును తొక్కలో సంచాలక్నే అని చెప్పేసి అతను అని అన్నాడు. అంటే ఈ మాటలు వదిలేస్తుంది అన్న విషయం తెలిసిపోతుంది. అదే కంట్రోల్ తప్పుతుంది. మెయిన్ మణికంఠ అనేటప్పుడు కంట్రోల్ తప్పుతుంది. అవతల వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పద్ధతిగా వాళ్ళు తిరిగి ఏమంటారు అనే భయం ఉన్నది. కానీ ఈ వాళ్ళ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మణికంఠ అంటే కొంచెం వీక్, ఇతను వెళ్ళిపోతాడు ఈ వారం కాకపోతే ఇతను ఏం చేసినా పర్వాలేదు ఇలాగా అన్నట్టుగా ఉంటున్నారు, బిహేవ్ చేస్తున్నారు. అందుకని అతన్ని ఏదైనా అని అంటున్నారు. అయితే ఇక్కడ వరకు మణికంఠకి సంబంధించి అతను అంత వాళ్ళలోని వీళ్ళలోని పెద్దగా ఎత్తుతాడు. కానీ ఆ తర్వాత టాస్క్ మొదలు అంటే మణికంఠలో మనకి రోజుకు ఒక రకమైన యాంగిల్ బయటకు వస్తుంది. నిన్న మణికంఠను చూసినప్పుడు మన ఫస్ట్ వీక్ లో మణికంఠను చూసినప్పుడు అతను సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు, కావాలని ఫ్యామిలీ ఎమోషన్స్ బయట పెడుతున్నాడు, ఇవన్నీ చూసాం. కానీ ఆ తర్వాత వారం నుంచి చూస్తున్నంటే మళ్ళా ఇది కాదు అన్నట్టుగా చూపించాడు. మళ్ళీ నిన్నేమో నాకు ఆటలో ముందేమో నిఖిల్ గెంటితే పడిపోయాడు. అక్కడ ఇంకొక విషయం, అభయ్ నవీన్కి ఎప్పుడు కూడా ఇతను మణికంఠ మీద ఇతను ఆడతాడని కానీ అతనికి పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నాడు. ఒకవేళ ఒక చీఫ్ గా అతను నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇతన్ని ఒక్క దాంట్లో కాకపోతే ఒక్క దాంట్లోనూ కూడా ఇతన్ని సరేలే ప్రోత్సహిస్తే ఏమవుతుంది అన్న దాంట్లో వేడు. మణికంఠ కూడా అడగే విధానం ఎలా ఉంటుంది అని అంటే అతన్ని ఎందుకు చెప్పావు, నా కారణం చెప్పు, అతను నాకంటే అతను గొప్ప ఎలాగో చెప్పు, ఇలా ఉంటుంది.
దానివల్ల ఏంటంటే ఇతను ముందే ఇతని మైండ్లో ఏముంటుంది అని అంటే మణికంఠను పంపకూడదు అనేది ఫిక్స్. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతను గేమ్కి వెళ్ళకూడదు, అతను అసలు ఎలిమినేటే అయిపోతాడు అని చెప్పేసి 10 సార్లు చెప్తుంటాడు. ఇక్కడ అతనికి నెగిటివ్ థింకింగ్ అయితే ఉంది మణికంఠ మీద. అదేంటంటే టాస్క్లు వచ్చినప్పుడు అలాంటి ఆలోచన ఉన్నవాడు మణికంఠని ఎలా ప్రోత్సహిస్తాడు? లేదు అక్కడ. అదే విషయంలో నువ్వు ఆ గెంటడంలో పెద్ద పడిపోయిన తర్వాత అసలు నువ్వు ఇంకెందుకు పనికిరావు అన్న దాని మీద అన్నాడు. అంటే అక్కడ తన్ని ఒక తక్కువ చేసి చూసింది అయితే అభయ్ నవీన్ కనిపించింది. ఒక పైగా అతను మామూలుగా అందులో ఉన్న గేమ్ ప్లేయర్ లా ఉండుంటే పర్వాలేదు, కానీ అతను ఒక చీఫ్ గా ఉన్నాడు. చీఫ్ గా ఉన్నప్పుడు వాళ్ళందరి గురించి ఒకసారి ఆలోచన. నిఖిల్ కూడా మణికంఠని నేను వెళ్తాను అని అన్నప్పుడు అతను ఆడలేడు అన్న విషయం నిఖిల్కి తెలుసు, ఓడిపోతాడు అన్న విషయం కూడా నిఖిల్కి తెలుసు. అయినా సరే అతనితో సర్లే అతను ఆడతానని అంటున్నాడు కదా ఏముందిలే అని చెప్పేసి పంపించాడు. ఆపోజిట్ లో సంచాలకుగా ఉన్న యష్మి గౌడ కూడా ఒకసారి ఆలోచించు ఎందుకు అని అడ్డు చెప్పినప్పుడు కూడా సర్లే అతను వెళ్తానని అంటున్నాడు వెళ్ళని అని చెప్పేసి పంపించాడు. కానీ ఇక్కడ ఏమైతుందని అంటే అతను కావాలని తగ్గిస్తున్నారు, వెనక్కి లాగుతున్నారు అనే విషయం. దాన్ని ఏమైందని అంటే నిన్న ఆ మణికంఠ సైకలాజికల్ గేమ్ అసలు మొత్తం మనం ఫస్ట్ అనుకున్నాం ఇతనికి ఎవరినన్నా పంపిస్తే బాగుంటదేమో, ఎందుకనంటే ఇతను ఏమవుతాడో అని చెప్పేసి అని అనుకున్నాం. అసలు అతనికి ఆ విషయంలో మనం అసలు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను అసలు ఆ గేమ్ ఏంటంటే బిగ్ బాస్ షోని చాలా మంది చాలా రకాలుగా చూసి రివ్యూలు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా బొక్కబారులో పడ్డారు, చూసాం మనం. కానీ ఇతను ఒక గేమ్ని ఎన్ని విధాలుగా ఆడొచ్చు, బిగ్ బాస్ ఆటని ఎన్ని రకాలుగా చూడొచ్చు అన్న దాని మీద అతనికి పర్టికులర్గా ఒక అవగాహన ఉంది. సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఒక రొటీన్ సినిమానే చాలా కథ, ఒక హీరోయిన్ మన తేజ భాషలో హీరోయిన్ ఉంటాడు, పేదవారు హీరోయిన్ పెళ్లి ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఇలా అన్నిట్లోని ఇదే కథ ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. అందులో ఒక కమెడియన్ ఉంటాడు, ఆడికి అది తెలుస్తుంది కానీ ఆడి చెప్తే ఎవరు నమ్మరు, ఇలాగే ఉంటుంది. కానీ ఆ రొటీన్ కథనే డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తే ఎలా ఆ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. మణికంఠ విషయంలో ఇక్కడ అదే ప్లే చేస్తున్నాడు. అక్కడ యాక్చువల్గా మనకి ఒక ఎవరన్నా ఏడుస్తున్నారని అనుకో, మన చాలామంది కెమెరాలు ఫోకస్ అవుతుంటే కొంచెం ఏడవటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం అది చూసిన తర్వాత కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ ఏడ్చారా బాబు అని అంటాం. అది బయట నుంచి మాట ఇతను బాగా గమనించాడు. అది ఆడియన్స్ వ్యూలో కూడా ఇతని మైండ్ ఉంది. అక్కడ ఏంటంటే ఒక కంటెస్టెంట్గా గేమ్ ఎలాగ ఆడాలని కూడా అతనికి అవగాహన ఉంది. అలాగే ఒక ఆడియన్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా మణికంఠకి పిచ్చ క్లారిటీ ఉంది. ఎలా అని అంటే నిజంగా అతను ఆ భార్య గురించి నాకు ఆడాలి, నేను గెలవాలి, నా భార్య పిల్లల్ని ఏరుకోవాలంటే నేను విన్ అవ్వాలి. మొన్నటి వరకునేమో నేను 5 వారాలు ఉంటే చాలని చెప్పేసి అని అన్నవాడు. ఇప్పుడేమో నేను ఆల్రెడీ కప్పు కావాలా, డబ్బులు కావాలని చెప్పేసి అని అంటున్నాడు. అది కూడా ఏడ్చేటప్పుడు ఆ మూలకి వెళ్ళిపోయి కెమెరాలు ఎక్కడా లేకుండా ఏడ్చి నేను కెమెరాలు ఫోకస్ కాకుండా ఏడుస్తున్నా అనే విషయం ఆడియన్స్ తెలియజేస్తున్నాడు. నిన్న కూడా అదే అన్నాడు అతను, ఇట్రా అని అంటే అభయ్ నవీన్ లేదు కెమెరాల దగ్గరకు వచ్చి నేను ఏడవను అని అన్నాడు. అంటే అక్కడ ఏందనంటే ఆడియన్స్ ఎలా ఉంటుంది, ఇతను కెమెరాల దగ్గరికి వచ్చి ఏడ్చే టైపు కావాలి, ఏడ్చే టైపు కాదన్నమాట, చేస్తే యాక్టింగ్ అనుకుంటారు కదా, కాదన్నమాట. ఇతను కెమెరాల కోసం ఏడవట్లేదు అన్నమాట అన్నది అది కూడా చూస్తుంటారు జనాలు. సో వాళ్ళు కూడా అంటే అదే అతను మైండ్ గేమ్. అసలు హౌస్లో అందరూ ఇప్పుడు సోనీ ఆడుతుందని లేదంటే ఆ ట్రాక్ అంతా పెద్దోడు చిన్నోడు ట్రాక్ ఇదంతా కూడా సోనియా పక్కాగా ఆ పిఆర్ టీమ్ కానీ ఇదంతా కూడా ఆమె పక్కా గేమ్ ఆడుతుందని, నిఖిలో గేమ్ ఆడుతున్నారని, వీళ్ళంతా అభయ్ నవీన్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి వీళ్ళంతా గేమ్లు ఆడిపోయి అసలు మణికంఠ గేమ్ ఏందన్నది మర్చిపోతున్నారు. అతను ఏందనంటే ఆ టాస్క్ ఆడుతున్నా ఈడేం ఆడతాడు అన్నాడు. ఇయే అసలు టాస్క్ అంటే ఫిజికల్ గా ఆడలేడేమో వీక్ అనుకున్నాం. అదే అక్కడ మనం అతను చూస్తుంటే ఏ గేమ్ లోనైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటది. అతను ఆడని ఆడకపోని అతని ఇన్వాల్వ్మెంట్ మాత్రం క్లియర్ గా ఉంటుంది. ఏదో ఒక కంటెంట్ అయితే ఉంటది. ఆ ఫ్రేమ్ లో మనం ఇన్ని ప్రోమోలు వచ్చిన ఇన్ని రోజులు ఇన్ని 3 వారాలు ప్రతి ప్రోమోలోనే అతను ఉంటాడు. అంటే ఏదో ఒక కంటెంట్ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నిన్న చూస్తే నైనిక కానీ నామినేషన్ లో ఉన్న వాళ్ళని పెద్దగా కనిపించలేదు వాళ్ళు, అసలు స్కోప్ ఉంది అక్కడ, అయినా సరే లేదు. కానీ ఇతను ఏందనంటే ఇప్పుడు అద్దోషిలో కానీ ఇందులో కానీ అలా అసలు వాళ్ళందరికంటే కూడా మైండ్ గేమ్ అట్లా సైకలాజికల్ గా ఇతను మైండ్ సరిగా లేదేమో, ఇతను బయట గేమ్ అని అనుకుంటారు. కానీ అసలు అందరి మైండ్
చేతులతోటి గేమ్ ఆడుతున్నది మణికంఠ అక్కడ. అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన గేమ్. ఎవరన్నా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నామని అంటే గేమ్ ఎలాగ ఆడాలి, అక్కడ స్ట్రాటజీలు ఏమి ఉండాలి, ముందు ఈ గుడ్ల టాస్క్లో గత టీంలో ఏం చేశారు, అలా ఇలాగ ఈయన దగ్గర అంటే మన రోహిత్ శర్మ గురించి కామెంటేటర్ చెప్తూ ఒక ఏదన్నా బాల్ వచ్చిందని అంటే రోహిత్ శర్మ దగ్గర 4-5 షాట్లు రెడీగా ఉంటాయి, ఆయన ఎటైనా కొట్టగలడు దాన్ని, ఎలాంటి బ్యాట్స్మెన్ చాలా రేరుగా ఉంటారు, అతల్లో రోహిత్ శర్మ చాలా రేర్ అని చెప్పేసి. అలాగే ఒక మణికంఠ ఒక సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందని అంటే దాన్ని బౌండరీలకి తరలించడంలోని రకరకాల యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. సింపతి డ్రామా అవ్వచ్చు, ఎమోషనల్ డ్రామా అవ్వచ్చు, లేదనంటే డైరెక్ట్ అటాకింగ్ డ్రామా కావచ్చు, ఏదైనా కూడా అతను గోల్ ఏంటంటే బౌండరీ కొట్టడం అనే దాని దగ్గర అతని దగ్గర చాలా ప్లే ఉంది. అది జనాలకి బయటపడనంత వరకు అంటే మనకి ఇలా మరి ఇంత డెప్త్గా కానీ కొంతమంది గమనిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అతను ఇలాగ ఎందుకు చేస్తున్నాడు అని. అంటే మనం నిన్న దాంట్లో చూస్తే అమ్మో ఇతను తక్కువ కూడా ఏం కాదని చెప్పేసి అనిపించింది. ఆయన ఏమి బ్లైండ్గా వెళ్ళిపోయి అంటే నిన్న అక్కడ నిఖిల్ తోసిన ఆ సిచ్యువేషన్లో అతను కావాలని చేశాడని కాదు. ఆ తర్వాత మళ్ళీ అది గంటంగానే అతను ఇలా గుడ్లు కింద పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత ఆయన తల మీద ఎలా పెట్టుకోవడం ఇదంతా వెళ్తుంది కెమెరా. ఎందుకంటే ఒక మనిషి పడిపోయాడు అని అంటే ఖచ్చితంగా రెండు అని అన్నప్పుడు కెమెరా ఫోకస్ చేస్తుంది, ఈ సీన్ హైలైట్ అవుతుంది, ఇది ప్రోమోలో ఉంటుంది, లేదనంటే ఈ ఎపిసోడ్లో ఇది అవుతుంది. ఆ అవగాహన పిచ్చ క్లారిటీతో ఉన్నాడు అసలు ఆయన. మనకే క్లారిటీ లేదు ఆయన గురించి, అయితే హౌస్ లో వాళ్ళకి క్లారిటీ లేదు అసలు. అసలు అతను రోజుకు ఒక రకమైన మణికంఠ బయటకు వస్తున్నాడు. నిన్న గేమ్ లోని కూడా అతను గేమ్ ప్లే ఏందన్నది సైకలాజికల్ ప్లే. మెల్లిమెల్లిగా అతను సైకలాజికల్ గా వీక్ అని అనుకున్నారు, కానీ అందరు ఎవరైతే స్ట్రాంగ్ అని అనుకున్నారో వాళ్ళతోటి సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు మణికంఠ. అయితే చాలా చాలా షార్ప్ గా ఉన్నాడు అనమాట. చూద్దాం ముందు ఇంకా ఆయన ప్లే ఏమొస్తుందో, కొత్తగా ఏమైనా కనిపిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ.